దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలోనికి మనం వెళ్తే, యెహోషువ దగ్గరికి కొంతమంది రాజులు వచ్చారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళని లోకమాట మనం వింటాం కదా. అలాంటోళ్ళు వీళ్ళు 9వ వచనంలో చూస్తే, యోర్దాను అవతలున్న మన్యములోను అక్కడ లోయలో నివాసం చేస్తూ ఉండేవారు. అయితే వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారంటే, యెహోషువ దగ్గరికి వచ్చి యెహోషువతో యుద్ధం చేయటానికి వచ్చారు. యుద్ధం చేసి ఇజ్రాయేల్ ప్రజల్ని హతమార్చాలి, ఇజ్రాయేల్ ప్రజల్ని నామరూపాలు లేకుండా చెయ్యాలని కపట ఆలోచనతో వీళ్ళు వచ్చారు. అయితే వీరి ఆలోచన ఏమైందంటే, ఇక్కడ మొదటి వచనము ఒకసారి చదవండి. 9వ అధ్యాయం మొదటి వచనంలో ఎవరు వచ్చారు? వీళ్ళు ఎత్తీలు, అమోనీయులు, కానానీయులు, పెరిజ్జీలు, హివీలు, యెబూసీలు అనువారు యెహోషువతో ఇజ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయటానికి యుద్ధానికి సిద్ధపాటు కలిగి వచ్చారు. సిద్ధపాటు కలిగి వస్తే వీళ్ళ ఐగుప్తు దేశాన్ని నుంచి వచ్చినప్పుడు వీళ్ళ దేవుడు వీరిని ప్రతి విషయంలో జై జీవితము వీరికి వచ్చింది. వీరిని గెలవాలంటే ఇప్పుడు మన వల్ల కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్న వాళ్ళు? కానాను దేశంలో చుట్టుపక్కల ఉన్న రాజులేలో. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు కానాను దేశంలో అడుగు పెడితే మనము ఈ ప్రాంతంలో ఉండటానికి ఇల్లేదు. మనల్ని హతమారుస్తారు, మనల్ని చంపేస్తారు. ఇప్పుడు మనము మన సొంత జ్ఞానము చేత, మన సొంత బలము చేత, మన సొంత చిత్తం చేస్తే వీళ్ళ చేతుల్లో మనం చచ్చిపోతాం. ఎప్పుడైనా మీరు అర్థం చేసుకోండి, ఈ లోకంలో ఉన్న దుష్టుడు, ఈ లోకంలో ఉన్న దుర్మార్గుడు ఎన్ని ప్రయోగాలు చేసినా జయము నీదే. నీకు జయం ఇస్తాడని నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమాను భార్య అన్నది, ఏమండి అతడు యూదులైతే మీరు ఓడిపోతారన్నాడు. అలాగే ఓడిపోయాడు. అలాగే దేవుడి బిడ్డలకి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. దేవుడి బిడ్డలు చూడండి, వారు ప్రార్థనలు వింటాడు, వారిని ఎప్పుడు చూసినా పైవారిగా ఉంచుతాడు, వారిని ఎప్పుడు చూసినా ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఇప్పుడు జాగ్రత్త మనం పరిశీలించి చూస్తే వీళ్ళు ఏం చేశారంటే, మనము కపట ఆలోచన కలిగి ఉందాము, నీ ఆలోచన ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ ఆలోచన ఏంటి అని వారందరూ కలిసి, రాజులందరూ కపట ఆలోచనతో ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు? యెహోషువ దగ్గరికి వచ్చారు. యెహోషువ దగ్గరికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. రాజులంటే రాజు వస్త్రాలు ఎలాగుంటాయి, రాజు కిరీటాలు ఎలాగుంటాయి, రాజుల దగ్గర ఎంత సువాసన వస్తుంది, ఎంత సెంటు వాసన వస్తుంది, ఎంత సెంటు వెదజల్లుతుంది. వాళ్ళు ఎక్కడో అక్కడ ఉంటే ఇక్కడికి ఆ సెంటు వాసన వస్తుంది. ఇప్పుడు వీళ్ళేం చేశారు? కపట ఆలోచనతో వచ్చారు కదా. ఎప్పుడో పాత బట్టలు కుట్టుకొని, పాత వస్త్రాలు ధరించుకొని, పాత గోనెలు గాడిదల మీద వేసుకొని, పాత చూడండి రంధ్రాలు పడిన చిల్లులున్న చెప్పులు తొడుక్కొని, వీళ్ళు వేషము మార్చుకొని వేషధారులాగా నటిస్తూ ఎవరి దగ్గరికి వచ్చారు? యెహోషువ దగ్గరికి వచ్చారు. యెహోషువ దగ్గరికి వచ్చి, అయ్యా మీరు మాతో నిబంధన చెయ్యండి, మేము నీ వారమే, మేము నీ దాసులమయ్యా, అయ్యా దయచేసి మాతో నిబంధన చెయ్యండి అయ్యా, ఈ కానాను దేశంలో మీతో పలంగా ఉండిపోతామయ్యా అని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ అన్నాడు, మీరు ఎక్కడ వారు? మీరు ఇక్కడ వాళ్ళే కదా, మీతో నేను నిబంధన ఎలా చేయగలుగుతానంటే, అయ్యయ్యా మీరు అలాగనొద్దు, మేము ఇక్కడ వాళ్ళం కాదు, మేము దూరం నుంచి వచ్చాము, మేము చాలా దూరం నుంచి వచ్చాము అయ్యా, మేము కొత్త బట్టలు వేసుకొని వచ్చామయ్యా,
దూరానికి నడుచుకుంటూ నడుచుకుంటూ ఎన్నో రోజులు బట్టి నడుచుకుంటూ వచ్చిన మాలనే ఈ కొత్త బట్టలు ఏమైపోయినాయంటే పాత బట్టలు అయిపోయినాయి. అయ్యా, ఇదిగో గాడిదల మీద ఉన్న గోనెలు చూసారే, ఆ గోనెలు కొత్త గోనెలయ్యా. అవి ఎప్పుడో నుంచి ఆ గోనెల్లో మేము బట్టలు పెట్టుకొని ఆహార పదార్థాలు పెట్టుకొని మేము వచ్చిన మాలనే ఆ కొత్త గోనెలు ఇప్పుడు పాత గోనెలు అయిపోయినాయి. అయ్యా అయ్యా ఇదిగో చూడండి, ద్రాక్షరసం తిత్తుందే, అది కొత్తదయ్యా. అది ఎంత నల్లగైపోయిందో, ఎంత పాడైపోయిందో ఆ ద్రాక్షరసం తిత్తు చూడయ్యా. అయ్యా, మా అందరికున్న చెప్పులు మీరు చూడండి, మా చెప్పులు ఎలాగున్నాయి తెలుసా? అరిగిపోయినాయి, సిల్లులు పడిపోయినాయి, రంధ్రాలు పడిపోయినాయి. మేము నడిచి నడిచి ఎంతో దూరానికి నడిచి రావటం ద్వారా మా చెప్పులు కూడా అరిగిపోయినాయి అయ్యా. అంటే యెహోషువని నమ్మించటానికి ఏలో కపట అబద్ధాలతోనూ, కపట మోసాలతోనూ, కపట అన్యాయంతోనూ, కపటంగా ఈరోజు సంఘాల్ని గలిబిలి చేసే కపటమైన మనుషులు సంఘాల్లో దూరతున్నారు. జాగ్రత్త. ఆమేన్. ఇప్పుడు కపట మాటలు వింటూ వస్తుంటారు, కపటముగా వారు నీతో మాట్లాడుతుంటారు. వారి మాటలకి మనం నమ్మొద్దు. నమ్మి ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. మొదట సంగమన్న అనే ఏదోను వనములో అవ్వమ్మ సాతాను మాట విని, సాతాను మాట చెప్పున ఏదోను వనములో నుంచి త్రోసివేయబడ్డాది. ఈరోజు దేవుడు చూడండి, ఇప్పుడు ఈరోజు దుష్టుడైన వాడు నిన్ను కూడా ఉండకుండా, సంఘంలో నిలబడకుండా లోకమనే ఎర్ర చూపిస్తాడు, లోకమనే పాపం చూపిస్తాడు. లోకమునిలో నువ్వు ఎంజాయ్ చేయాలని లోకం తట్టే తిప్పుతాడు తప్ప అస్సలు దేవుని తట్టు నిన్ను తిప్పడు. నీ లోక మాటలు వినటానికి నువ్వు చెవులు చూడండి ఇస్తావు, కానీ దేవుడు మాటలు వినటానికి నీ చెవులు ఇవ్వనివ్వడు. ఒకవేళ నువ్వు ఇచ్చిన దుష్టుని లోపలుండి ఏదో రీతిలో ఇక్కడ కాకపోతే ఇంకో చోట కన్నా ఈ లోకంలో అక్కడక్కడ తిప్పుతుంటాడు, కానీ వాక్యమని వెలుగులోకి నిన్ను ఉండనివ్వడు. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది, దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తుంది. కపటంగా మాట్లాడుతున్నప్పుడు ఇది నిజమా అబద్ధమని తెలుసుకునేవాడుగా ఉండాలి. ఈరోజు చాలామంది ఇలాగే చూడండి, మనం నమ్మకపోయినా కానీ నమ్మించేటట్టు కపట మాటలు, మరి కపట ఆలోచనలు కలిగి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ సంఘానికి ఎందుకు వెళ్తావు? ఆదివారం తాగటానికి వెళ్దాం రా, ఆదివారం సినిమాలకు వెళ్దాం రా, ఆదివారం పేకటాడటానికి వెళ్దాం రా, ఆదివారము మన సొంత పనులు చేసుకుందాం రా, ఆదివారము బిజినెస్ చేసుకుందాం రా, ఆదివారము మనకి ఎన్నో పనులు ఉన్నాయి, అన్ని పనులు చూసుకుందాము. ఏ పని లేనప్పుడు అప్పుడు చర్చికి వెళ్దాము, ఏదన్నా జబ్బు వచ్చినప్పుడు చర్చికి వెళ్దాము, ఏదన్నా దెయ్యాలు పట్టినప్పుడు చర్చికి వెళ్దాము, ఏదన్నా లోక సంబంధంగా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అప్పుడు చర్చి వెతుక్కుందామని అని దుష్టుడు ఇతరుల్లో నుండి నిన్నేం చేస్తాడంటే గలిబిలి చేసి ఆదివారం దినాన్న సంఘము, దేవుని సన్నిధి నీతో ఉండకుండా నిన్ను దూరం చేసేస్తాడు. ఈ కపటంగా మాట్లాడేవారు చాలామంది ఉంటారు. ఈ కపటంగా నువ్వు ఉండొద్దు, ఈ కపట మాటలు నువ్వు కలిగి నువ్వు ఉండొద్దు. అలాగుండటం ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే పోగొట్టుకున్నావు, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నాం, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే ఎండగట్టుకున్నాం, నీ ఆత్మీయ జీవితాన్ని నీ ద్వారా నువ్వే ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాము. నేను అంటాను, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు ఎప్పుడు చూసిన దేవుని సన్నిధిలో నిలబడతాడు. బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు ఎప్పుడైనా దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్దామో ఆరాటము ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ లోకమంతా పరిశీలించి చూసిన తర్వాత యవ్వన కాలంలో ఎంతో ఎంజాయ్ చేశాడు ఎవరండి? సొలొమోను.
ఎంజాయ్ చేసి లోకంలో తిరిగి, లోకాశలో తిరిగి, శరీరాశలో తిరిగి, శరీర కోరికలు వారి ఇష్టానుసారంగా తిరిగి 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 లాస్ట్లో వృద్ధాప్యంలో ఒక మాట చెప్పేశాడు, వ్యర్థము వ్యర్థము, సమస్తం వ్యర్థము, సూర్యుని కింద నరుడు పడ్డ ప్రయాసంతా వ్యర్థము, ఈ లోకమంతా వ్యర్థము, వ్యర్థం కానిది ఏంటంటే దేవుని సన్నిధి అన్నాడు. ఈరోజు చాలామంది చూడండి, వయసులో ఎగిరెగిరి పడిపోతాం. అమ్మాయి నాకేంటి అమ్మాయి నేను అంటాను, నీకేంటి అని ఆదివారం మానేసి విచ్చలవిడిగా తిరుగుతున్నావు. అమ్మాయి అసలు నీదా శరీరం చెప్పు, నీదా ప్రాణం చెప్పు, నీదనేది ఇదేమి లేదు. మన అవయవాలన్నీ చక్కగా క్రమంగా ఇలాగా పనిచేస్తున్నాయంటే ఇది ఎవరి కారణము? నీదే. నీ తలలో ఎంట్రుకను నువ్వు నలుపు చేయలేవు, తెలుపు చేయలేవు. అయ్యా తలనొప్పి అంటాం. ఆ తలనొప్పి ఎలా ఉంటుందో నీకు తెలీదు. తలనొప్పి చూపించగలదవా? కడుపులో నొప్పి చూపించగలదవా? కాలు నొప్పి చూపించగలదవా? అయ్యి బాబోయ్ మోకాలు నొప్పి బాబోయ్ అని నేను అంట, ఏ నొప్పులు చూపించగలదు? నేను అంటాను, నువ్వు దేవుల్లో చక్కగా ప్రభువుని కనపరిస్తే నీకున్న అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి. దీర్ఘాయువుతో నింపేవాడిని నేనే, జీవించే సంవత్సరాలు అధికం చేసేవాడిని కూడా నేనే. ఇప్పుడు ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది, నువ్వు తల్లిగా నువ్వు నిలబడు, నీ కొడుకు అప్పు నేను తీరుస్తానంటున్నాడు దేవుడు. తండ్రిగా నువ్వు నిలబడు, ఆమేన్, నీకున్న అప్పులు నేను తీరుస్తానంటాడు దేవుడు. నువ్వు నా దగ్గరికి రా, నీకున్న సమస్యలన్నీ తీర్చే దేవుడు నేను. అంతేకాని నువ్వు నా దగ్గరికి రాకుండా, నువ్వు నిలబడకుండా ఏదో నామకార్థంగా వచ్చేసి నామకార్థంగా ఉండి ఐదవుడికి ఏదో హాజరేసుకునేటట్టు హాజరేసేసుకొని వెళ్ళిపోతే నీకు ఉపయోగం లేదు. ఆమేన్. దేవుని ఆశీర్వాదాలు కూడా రావు. నువ్వు నిలబడితే నా దేవుడు నిలబడిన చెట్టుకి ఆకులు విస్తారంగా వస్తాయి. కొమ్మలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేం, ఆకులు ఎన్నో ఉన్నాయో లెక్క పెట్టలేం, దానికున్న చూడండి ఫలాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేం. లెక్క పెట్టలేని ఆశీర్వాదం నా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. అంత గొప్ప దేవుడిని నువ్వు నమ్మావు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు ఈరోజు. అయితే ఇలా కపట ఆలోచనతో ఐదవుడికి యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు యెహోషువ మళ్ళా అడుగుతున్నాడు, మీరు ఇక్కడ కానాను దేశపోలే కదా, మీరు ఇక్కడున్న వాళ్ళే కదా, మీతో నిబంధన నేను ఎలా చేయగలదని చెప్పండి అన్నాడు. అయ్యా ఇప్పుడు నమ్మకం కుదరలేదు ఎవరికే? యెహోషువకి. ఇలా వస్త్రాలు చూపించారు, ఆ గోనెపట్టలు, గాడిద మీద ఉన్న గోనెపట్టలు చూపించారు, ఆ ద్రాక్షరస తిత్తి చూపించారు, ఇలా వేసుకున్న చెప్పులు చూపించారు, ఇలా వస్త్రాలు చూపించారు. అయినా కానీ నమ్మకం కుదరలేదు. మీరు ఇక్కడ వాళ్ళని నేను అనుకుంటున్నానంటే అప్పుడు ఏమన్నారు తెలుసా? అయ్యా మేము వచ్చినప్పుడు మా పెద్దలు రొట్టెలు చేసి మాకు ఇచ్చారయ్యా. ఈ రొట్టెలు ఎలాగున్నాయంటే అప్పడాల్లాగా కరకరలాడుతున్నాయి. ఎన్నో రోజులు బట్టి తెచ్చుకొని ఆహారం తెచ్చుకొని మేము రొట్టెలు తింటున్నాము. ఈ రొట్టె ముక్కలు చూడండి ఎండిపోయినాయి అయ్యా, ఈ రొట్టె ముక్కలు ఎండిపోయి, మేము ఇక్కడ వాళ్ళం కాదయ్యా, దూరదేశం నుంచి వచ్చాము అని కపటంగా అబద్ధంగా యెహోషువతో వీళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడోళ్ళు అంటే చూడండి, యెహోషువ ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఉంచొద్దని దేవుడు చెప్పేశాడు. ఇక్కడ ఉండటానికి ఆ దేశంలో ఎవరిని కూడా నువ్వు ఉండనివ్వద్దని దేవుడే ముందు చెప్పేశాడు. ఎందుకు ఉండనివ్వద్దు అన్నాడంటే వారు నీతో ఉంటే నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. వారితో కలిసి నువ్వు సావాసం చేస్తే నీ ప్రార్థన జీవితం పోతుంది. వారితో కలిసి నువ్వు సాంగత్యం చేస్తే నీ కన్నీటి ప్రార్థన పోతుంది.
ఈరోజు చాలామంది లోకమస్తులతో సావాసం చేసే కదా ప్రార్థన కన్నీరు పోయింది, ఆత్మీయ జీవితం పోయింది, చూడండి ప్రార్థన జీవితం పోయింది. ఏదో పేరుకు మాత్రం స్కూల్లో హాజరేసుకునేటట్లు హాజరేసుకునే క్రైస్తవులు ఎంతమంది లేరు. పేరుకు దేవుడు బిడ్డవి అంటావు, కానీ రేపొద్దున ఎత్తబడవు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, కానానీయులతో నువ్వు సాంగత్యం చెయ్యొద్దు, వారితో నువ్వు ఉండొద్దు. ఆమేన్. అయ్యో వారిని ఈ దేశంలోంచి వెళ్ళగొట్టమని ఇక్కడ చూడండి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండం తీయండి, 23వ అధ్యాయము 31వ వచనము తీసిన వారు చదవండి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీయుల సముద్రం వరకును, అరణ్యము నుండి నది వరకును పొలిమేరలను ఏర్పరిచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగిస్తున్నా. ఇప్పుడు దేవుడు జాగ్రత్తలకిద్దాం. వారిని నీ చేతులకు అప్పచెబుతున్నాను, వారందరిని వెళ్ళగొట్టాలి. నీకు అధికారాన్ని ఇచ్చాడు, నీకు శక్తి ఇచ్చాడు, వారందరిని వెళ్ళగొట్టమన్నాడు. ఇంకా ముందుకు రండి. వారందరూ వెళ్ళగొట్టి నీవు వారితోనైనను నిబంధన చేసుకోవద్దు. సేవించిన ఎడల అది నీకు అంటే ఈ లోకంలో ఉన్న వాటితో నువ్వు సాంగత్యం చేస్తే, అమ్మ నా వైపు చూడండి, ఈ లోకంలో ఉన్న మనుషులతో నువ్వు ఉంటే నీ పీకికి ఉరులాగా వారు తయారవుతారు, నీ పక్కన ములులాగా తయారవుతారు, నీ పక్కన సోలంగా తయారవుతారు, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేస్తారు, నీ ప్రార్థన జీవితం పోగొట్టేస్తారు. నీకు ఆసక్తి లేకుండా లోకంలో తిరగాలని ఎంజాయ్ చేపిస్తాడు ఈ దుష్టుడు. అందుకే ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు ఆత్మీయంగా ఎదిగిన వారు, ఆత్మీయ శిఖరాలు ఎక్కిన వారు ఈరోజు చాలామంది పడిపోలేదా? పేరుకు మాత్రమే నేను దేవుని బిడ్డ అంటావు, కానీ నీలో దెయ్యమే ఉంది, నీలో దుష్టుడున్నాడు. ఆత్మీయ జీవితం నాశనం అయిపోయింది, ప్రార్థన జీవితం నాశనం అయిపోయింది, దేవుడికి నీకున్న ఆత్మ సంబంధం కట్ అయిపోయింది నీకు. అందుకే జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఆసామస్యంగా అనుకున్నావా? అందుకే ప్రభు నీతో స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత రండి, అక్కడ దేవుడు ఏమని చెబుతున్నాడు తెలుసా? మరియు ఈ దేశంలో నుండి వారిని వెళ్ళగొట్టండి. దూరంగా వెళ్ళిపోవాలి. అంటే ఈ లోకానికి, ఈ లోకంలో ఉన్న పాపానికి, ఈ లోకంలో ఉన్న నిన్ను పాడు చేసే మనుషులకి, నీ అబద్ధాలకి, ఈ అన్యాయమైన లోక సంబంధానికి నువ్వెంత దూరం ఉంటావో అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. అన్యులతో మాట్లాడొద్దని నేను అంటలేదు, మాట్లాడాలి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. వాళ్ళతో సావాసం చేయొద్దు అంటలేదు. 6తో సావాసం చేస్తే 6 వీరవుతారన్నారు. సావాసం ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయాలో అంతే చేయాలి. నేనంటాను, నువ్వు సావాసం చేసిన ప్రతి లోకస్తుడు కూడా నీలాగా మారాలి. ప్రతి లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి నీలాగా మారాలి, కానీ నువ్వు వాళ్ళలాగా మారకూడదు. ఆమేన్. ఈ లోకములో చూడండి, నోహావును మనం చూస్తే లోక పాపముతో మగ్గిపోతున్న ఆ లోకము చూడండి, లోక మాలిన్యము అంటు కట్టుకుంటా
నీతిమంతుడుగా ఆ తరంలో నిలబడేట. నేను అంటాను అలాగ నిలబడాలి. ఈరోజు చాలామంది అంటారు, ఆమె ద్వారా నిన్న పాడైపోయానండి, వాళ్ళతో సావాసం చేసి పాడైపోయానండి, వీళ్ళతో సావాసం చేసి పాడైపోయానండి అంటారు. అలా కాదు. నువ్వు చూడండి, ఈ లోకమే పాపలోకము. పాపలోకంలో వెలుగుగా ఉండటానికి ప్రయత్నించేది. అందుకే దేవుని ఆత్మ నీతో స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. అందుకే దేవుని ఆత్మలో మనము ఎంత నిలబడతామో, ఎంతగా దేవునితో సావాసం చేస్తామో, నీ గిన్నె నిండి పొంగి పొర్లి ఆశీర్వాదం నీకు వస్తుంది. ఆమేన్. నీ భర్త నిలబడలేదు అయినా పర్వాలేదు, నువ్వు నిలబడు, నీ భర్తను ఆయన మారుతాడు. నువ్వు నిలబడు, నీ భార్యని నువ్వు మారుతాడు. నువ్వు నిలబడు, నీ పిల్లల్ని ఆయన మారుతాడు. నువ్వు నిలబడు, నువ్వెవరి కొరకు ప్రార్థన చేస్తావు వారు మార్చబడతారు. ఆమేన్. అంతేకాని పులుని చూసి నక్క వాతలు పెట్టుకునేటట్లు లోకాన్ని చూసి నువ్వు పడిపోతావు ఎందుకు? ఆసక్తి లేకుండా ఉంటావు ఎందుకు? ఎంతకాలం దేవుడికి దూరంగా ఉంటావు? దేవునికి అయ్యి కొలిది ఆశీర్వాదము పెరుగుతా తప్ప ఆత్మీయ జీవితం పెంచుకుంటుంటే, దేవుని సన్నిధిలో గంటలు గంటలు ప్రార్థన చేస్తుంటే నీ ఆశీర్వాదము రోజు రోజు సంవత్సరం అధికమవుతుంది. ఒక ఆయన చెప్పాడు, నీ మందిరానికి వచ్చిన కాంచి నా జీతము 8 రెట్లు 8 సంవత్సరాలు 8 రెట్లు పెంచేసాడు అన్నాడు. ఆమేన్. అంటే మనము దేవుణ్ణి నమ్ముకున్నాక నమ్మకంగా ఉండటము నేర్చుకుంటే ఆశీర్వాదం ఆయన ఇస్తాడు మనకి. నమ్మకమైన వారిని ఈ లోకమన్నా విడిచిపెడతాదేమో కానీ, ఈ లోకమన్నా చంపేస్తుందేమో కానీ, నమ్మకమైన వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఆ రొట్టెలు చూడండి అయ్యా, దూరం నుంచి వచ్చాము, అయ్యో రొట్టెలు కూడా ఎండిపోయినాయి అయ్యా అని రొట్టెలు యెహోషువకు చూపించడం జరిగింది. అయితే మీరు ఎక్కడోలని నేను నమ్ముతున్నామని వారితో యెహోషువ వారితో చెప్పినప్పుడు వారు ఏమన్నారంటే, అయ్యా మేము ఎక్కడోళ్ళం కాదయ్యా, దూరం నుంచి వచ్చామయ్యా, చాలా దూరం నుంచి వచ్చామయ్యా అంటున్నారు. కానీ ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళు చెప్తున్నా, ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళు చెప్తులేదు. అయితే అయ్యా మా పితరులు మా పెద్దలు మీతో నిబంధన చేసుకోమని చెప్పారయ్యా, మా పెద్దలు మీ గురించి చాలా గొప్పగా చెప్పారయ్యా. ఏమి గొప్పగా చెప్పారంటే, మీ దేవుడు చాలా గొప్ప దేవుడంట, మీ దేవుడు చాలా శక్తిమంతుడంట, మీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట. ఆ గొప్ప జనాంగంతోని మీరు అక్కడ ఉండిపోండి, వారితో నిబంధన చెయ్యండి. ఆ మహా గొప్ప దేవుణ్ణి, ఆ మహా గొప్ప ప్రజలను చూడటానికి, ఆ గొప్ప ప్రజలతో మేము ఉండిపోవటానికి ఇక్కడికి వచ్చామయ్యా అని కపట మాటలు, అబద్ధ మాటలు చెప్పడం జరిగింది. ఆమేన్. ఈరోజు నా వైపు చూడండి, ఈ లోకంలో చాలామంది అంటారు, మీ దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అంటారు. పై మాటలు ఇవి. కొందరికి నిజంగా ఉంటుంది, కొందరికి అబద్ధంగా ఉంటుంది. ఇప్పుడే నేను అక్కడికి వెళ్ళొచ్చాను, ఆమేన్, ఇప్పుడే నేను ఇక్కడికి వెళ్ళొచ్చాను అని అంటుంటారు కొంతమంది. అదంతా ఉట్టి అబద్ధమే. నిన్ను మెప్పించడానికి మాట్లాడతారు తప్ప, ఓహో నువ్వు కూడా మాకు కూడా దేవుడు అంటే చాలా ఇష్టము అన్నట్టు నిన్ను మెప్పించడానికి మాట్లాడతారు తప్ప దేవుడు మెప్పించలేరు వీళ్ళు. అలాగా యెహోషువను మెప్పిస్తున్నారు ఎవరో? వచ్చిన రాజులు మెప్పిస్తున్నారు. అయితే యెహోషువ ఎంత చెప్పినా కానీ నమ్మటానికి మనసు లేదు. వాళ్ళ వస్త్రాలు చూసినా, వాళ్ళ చెప్పులు చూసినా, వారి ముఖాలు చూసినా, ఎంత చెప్పినా, వారు తెచ్చుకున్న రొట్టెలు చూసినా నమ్మలేదు. కానీ ఏ రీతిగా నమ్ముతులేదని
ఇప్పుడు ఏ రీతిగా తీసుకొచ్చారు, ఇలా దేవుడి గురించి చెబితే ఇలా ఖచ్చితంగా నమ్ముతారు అనుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్కసారి మన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు, మాకు కూడా దేవుడు ఇష్టమేనండి, మేము కూడా ప్రార్థన చేస్తామండి, అసలు దేవుడు అంటే మాకు చాలా ఇష్టమండి. నిజమో నిజం కాదు అది దేవుడికి తెలియాలి, మనకు తెలియాలి. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామండి, నిజంగా నమ్మేస్తాము. అలాగ నమ్మిచ్చేశారు ఎవరిని? యెహోషువని. యెహోషువని నమ్మిచ్చేసిన తర్వాత అప్పుడు వరకు అంతకు ముందు నిబంధన చేయలేని యెహోషువ వారితో నిబంధన చేశాడు. సరే మాతో కూడా మీరు ఉండండి అన్నాడు. మాతో కూడా మీరు ఉండండి అని నిబంధన చేశాడు, మాట ఇచ్చేశాడు. వారితో చూడండి కలిసి ఆహారం తినటం జరిగింది. వారికి మాట ఇచ్చేసిన తర్వాత మాట తప్పడానికి వీలు లేదు. హల్లెలూయా. అయితే కొంతకాలానికి ఏం జరిగిందంటే ఇలా కానానీయులన్న సంగతి యెహోషువకు తెలియపరచబడ్డది. ఆమేన్. నేను అంటాను, అబద్ధము ఎంటనే చూడండి దాగి ఉన్న కొంతకాలానికి చీకటనే అబద్ధము వెలుగులోకి రాకమానదు. నేను అంటాను, ఎవరితో మాట్లాడినా సమాధానం కలిగే మాట్లాడు, ప్రేమ కలిగే మాట్లాడు. ఒకవేళ వాళ్ళ కోపంగా మాట్లాడినా నువ్వు ప్రేమను చూపించటానికే దేవుడి బిడ్డగా ఉండాలి. వాళ్ళ కోపపడకూడదు, వాళ్ళ సిరాకు పడకూడదు, వాళ్ళలాగా ఉండకూడదు. నువ్వు ప్రత్యేకించబడిన దేవుడు బిడ్డవు. నువ్వు దేవుడి బిడ్డవన్నాక దేవుడి బిడ్డలాగానే ఉండాలి. ఆమేన్. వాళ్ళలాగా వీళ్ళలాగా అవసరం ఉంటే ఒక రకంగా, అవసరం లేకపోతే ఇంకొక రకంగా మనం ఉండకూడదు. ఎలాగుండాలి? అవసరం ఉంటే తేనె లాంటి మాటలు మాట్లాడకూడదు, అవసరం లేనప్పుడు చూడండి కఠినంగా కూడా మాట్లాడకూడదు. నేను అంటాను, ఎప్పుడు చూసినా ఇతరుల అవసరం నీకున్నా అవసరం లేకపోయినా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మన దేవుళ్ళలాగా మన దేవుని పోలి నడిచేవాడుగా నువ్వు ఉండాలి. ఆమేన్. దేవుని ఆత్మ, దేవుళ్ళు ఉన్న గుణలక్షణాలు నీలో ఉన్నాయంట రుజువు ఇదే అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో తేటగా చెబుతున్నాడు. అందుకని ఇప్పుడు మనము ఎవరైనా చూడండి అబద్ధం ఆడుతున్నప్పుడు మనం దేవుడి దగ్గర విచారణ చేసేవారుగా ఉండాలి. అందుకే 119 దావీదు కీర్తన 105లో ఏముందంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే వాక్యాన్ని నువ్వు ముందు పెట్టుకుంటే చీకట్లో నువ్వు పడిపోకుండా, ఏ గోతులో పడిపోకుండా, ఎక్కడ పడిపోకుండా ఈ వాక్యము నిన్నేం చేస్తుంది? నడిపిస్తుంది. ఆమేన్. అంటే లోకంలో కలిసిపోకుండా ఈ వాక్యం నిన్నేం చేస్తుందండి? కాపాడుతుంది. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. యెషయా గ్రంథం తీయండి, 30వ అధ్యాయము 1వ వచనం తీసిన వారు చదవండి. ఇక్కడ ఏమైనా ఉంది? లోబడని పిల్లలకి శ్రమని అక్కడ రాయబడి ఉంది. యెహోవా వాక్కు ఇదే అని ఉంది అక్కడ స్టార్టింగ్ చదవండి. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు వారు నన్ను అడగక ఆలోచన చెయ్యుదురు. దేవుడి దగ్గర విచారణ చేయలేదు. ఎవరండి? యెహోషువ విచారణ చేయలేదు. వాళ్ళు చూడండి వాళ్ళ మాటలు నమ్మేశాడు. ఆమేన్. వాళ్ళ మాటలు నమ్మేసి నిజంగా ఇలా దూరదేశస్తులని ఆ రీతిలో కపటంగా అబద్ధంగా వారు నమ్మించారు. ఎవరిని? యెహోషువను. యెహోషువ కూడా నమ్మేశాడు. ఇలా నమ్మకుండా దేవుడి దగ్గర నేను అడుగుతాను, నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను, నిజమో అబద్ధం తెలుసుకుంటాను, తర్వాత చెబుతానంటే ఎంత బాగుండేది. ఈయన సొంత చిత్తం చేసేసాడు. ఈరోజు మన సొంత చిత్తం చేసుకున్న మూలనే, దేవుని చిత్తం చేయకుండా ఉండటం మూలనే మనకు అప్పులు ఎక్కువైపోతున్నాయి. మన దేవుని చిత్తం చేయట్లేదు కాబట్టే మన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దేవుని చిత్తం చేయట్లేదు కాబట్టే ఉన్న అప్పులాగా ఉండిపోతుంది. మన సొంత చిత్తం చేసుకొని ఇతరుల మెప్పు పొందుకొని ఇతరుల పొగిడింపులు మనం పొగుడుకొని ఆహా ఓహో అని మెచ్చుకుంటే చాలా అనుకుంటున్నాము. అందుకే ఈరోజు మన పీక్ మీద ఊరు వచ్చేసింది. మన సొంత చిత్తం ఎందుకు చేసుకుంటావు?
మన సొంత చిత్తం చేసుకుంటే కంటే దేవుని చిత్తం చేద్దాం. ఇప్పుడు యెహోషువ ఏం చేశాడు? దేవుని అడగలేనందుకు దేవుడి దగ్గర విచారణ చేయకుండానే ఇప్పుడు తన సొంత చిత్తం చేసేసాడు యెహోషువ చేసి వారికి నిబంధన చేసి సరే మీరు ఉండండి అన్నారు. ఉండటం ద్వారా వారు అక్కడ కానాను దేశంలో ఉండటం ద్వారా ఇప్పుడు ఏమైంది? శ్రమ ఎక్కువైపోతుంది, కష్టం ఎక్కువైపోతుంది, ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. అందుకే మనం ఈ లోకానికి, ఆ లోకంలో ఉన్న వాటికి, లోకానికి దేవుడికి ఇష్టం లేని ఉన్న అన్నిటికి నిన్ను దేవుడు దూరం పెట్టమన్నాడు, దేవుడికి దగ్గర అవ్వమన్నాడు. మనము ఈ చూడండి యెహోషువలాగా విచారణ చెయ్యకుండా ఉంటే మనకి ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. అలా కాకుండా ప్రతీదీ దేవుడి దగ్గర విచారణ చేస్తే మన సులువుగా మన సమస్యల్లో నుంచి, సులువుగా మన పాపంలో నుంచి, సులువుగా మనకున్న బంధకాల్లో నుంచి, సులువుగా మనకున్న కట్టుల్లో నుంచి మన దేవుడు మన పైకి లేపుతాడు. దేవుడిటి మాటలు మన ఇన్నుకుల్లో దేవుడు దీవించినగాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మొత్తం తల ఉంచుదాం. పరిశుద్ధాత్ముడా, నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడారు. మానవ స్వరం మరుగుపరిచి దైవ స్వరం మాకు వినిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి.